వెల్కమ్ టు అవర్ ఛానల్. 500 ఏళ్ల తర్వాత 5 రాజయోగాలు. ఈ రోజు నుంచి రాశుల రేఖ భవిష్యత్తే మారిపోతుంది. ముఖ్యంగా సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈ అదృష్టం ఈ 5 రాజయోగాలు రాబోతూ ఉన్నాయి. గజలక్ష్మి రాజయోగము, భద్ర రాజయోగము, శశయోగము, లక్ష్మీ రాజయోగము, లక్ష్మీ నారాయణ యోగము, మాలవ్య రాజయోగము. దీనివల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తే మారిపోబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం ఈ అదృష్టము శ్రావణ మాసం పూర్తి అయ్యేలోపు వీళ్ళకి అదృష్టం ప్రారంభం కాబోతుంది. ఇలాంటి ఈ రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం రాబోతున్నటువంటి ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. ఈ రాశి వారికి ఆదాయం భారీగా పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించి, కుటుంబ సభ్యులకు సంబంధించి ఎన్నో శుభవార్తలను వృషభ రాశి వారు వినబోతూ ఉన్నారు. వృషభ రాశి వారికి వీరు అద్భుతంగా ఉండేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి అనూహ్యమైనటువంటి ఎన్నో మార్పులు చోటు చేసుకున్నటువంటి కాలంగా చెప్పొచ్చు. ఇది ఒక అద్భుతమైన, అత్యంత యోగదాయకమైనటువంటి రోజు. యోగకారకుడైన శని కూడా లాభస్థానంలో ఉంటాడు. ధనకారకుడైన గురుడు 2వ ఇంట్లో ఉంటాడు. వృత్తి, ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలను పొందుతారు. సూర్య సంచారం కూడా మరింత బలాన్ని ఇస్తుంది. వృత్తి మరియు ఉద్యోగరీత్యా అద్భుతమైన ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. లాభాధిపతి గురుడు ధనస్థానంలో ఉండటము, యోగకారకుడు శని లాభస్థానంలో ఉండటం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. రాబడికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము. విలాసవంతమైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సూర్యుడు కూడా తన సొంత ఇంట్లో ప్రవేశించడం వల్ల భూమి, ఇల్లు, వాహనం కూడా కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. డబ్బు చేతికందుతుంది. నిలిచిపోయిన ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు. కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. గుండె సంచారం వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, శుభకార్యాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఊహించినటువంటి బహుమతి లేదా శుభవార్తలు వింటారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా సానుకూల ఫలితాలు వస్తాయి. అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. ఆగస్టు 17 తర్వాత సూర్యుని రాకతో మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలను చూస్తారు. శుక్రుడు అనుకూల లాభస్థానంలో ఉండటం వల్ల ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. మరింత ముందు అడుగు వేస్తారు. వ్యాపారస్తులకు లాభాల పంట పడుతుంది. శని మరియు గురు గ్రహాల యొక్క అనుకూలత వల్ల వ్యాపారంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించడానికి అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు గణనీయమైన మార్పులను చూస్తారు. ఏకాగ్రత ముందడుగు వేస్తారు. ఏ పని చేసినా మీదే పైచే అవుతుంది. కష్టపడి పనిచేసి జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు. మకర రాశి వారు. ఈ రాశి వారికి మకర రాశి వారికి ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలకు రాసుకున్న వారికి విజయం సాధిస్తారు. కొన్ని అవకాశాలు వస్తాయి. కొన్ని సంవత్సరాలుగా ఇది రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఆర్థిక లాభాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. జీవితంలో ముందడుగు వేస్తారు. మకర రాశి వారికి గొప్ప ఉపశమనాన్ని, కొత్త సవాళ్లను తీసుకొస్తారు. 7.5 సంవత్సరాల ఏళ్నాడు శని దశ ముగియటంతో వీళ్ళు అపారమైన ధైర్యం, మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. రాష్ట్రాధిపతి శని 3వ ఇంట్లో, కుజుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల గొప్ప బలాన్ని అందుకుంటారు. అయినప్పటికీ 2వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో గురుడు మరియు 8వ ఇంట్లో కేతు ఉండటం వల్ల కొన్ని రంగాల్లో జాగ్రత్తగా అయితే ఉండాలి. వృత్తిపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. యోగకారకుడు దశమాధిపతి మరియు శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల పనిలో సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. అధికారుల్లో ఉన్నటువంటి అపార్థాలన్నీ తొలగిపోతాయి. వృత్తిలో అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ యొక్క సమయం అద్భుతంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి కష్టపడి ముందడుగు వేస్తారు. ఊహించినటువంటి ఎన్నో లాభాలు వస్తాయి. ఇంట్లో సూర్యుడు, కేతు కలయిక వలన కూడా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు కూడా మంచి సమయము. లాభాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల కూడా అదృష్టం కొద్దీ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితానికి ఇది మంచి సమయము. ఏళ్నాడు శని వేయటం వల్ల కూడా కుటుంబ సభ్యులతో కూడా మంచి సమయము. ఏళ్నాడు శని వేయటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. పూర్తి మద్దతు లభిస్తుంది. 4వ అధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల గృహంలో ప్రశాంత శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంతో కూడా కలిసి ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధాలు బయటపడతాయి. బట్ వ్యాపారస్తులకి ఇది మంచి సమయము. వ్యాపారంలో కూడా విస్తరిస్తారు. 500 ఏళ్ల తర్వాత ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. సింహరాశి వారు. విద్యార్థులకు బాగుంటుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆస్తికి సంబంధించి వివాదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి, పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలను ఈ రాశి వారు వినబోతూ ఉన్నారు. కెరీర్ పరంగా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. సింహరాశి వారి కెరీర్లో
ముందడుగు వేసి జీవితంలో ఇంకా ఏదో సాధించాలన్నటువంటి తపంతో ముందుకు అడుగు వేస్తారు. సింహరాశి వారి కెరీర్లో ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు అష్టమ శని ప్రభావం వల్ల వృత్తి జీవితంలో ఒత్తిడైతే ఉంటుంది. అధికారులు మరియు సహోద్యోగుల సంబంధాలు కూడా దెబ్బతినకుండా ముందడుగు వేయండి. తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం ఉంది మీపై, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీకు కుటుంబ జీవితం శాంతి కోసం ఓర్పు చాలా అవసరం. 7వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో శని ఉండటం వలన జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా బలపడతాయి. ఆరోగ్యం పరంగా కూడా ఆందోళన అవసరం లేదు. అష్టమ శని కేతువు ప్రభావం వల్ల శారీరక శక్తి తగ్గడం వల్ల అలసట ఆందోళన నుంచి బయటపడతారు. వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వ్యాపార పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత రాశి కుంభరాశి వారు. కుంభరాశి వారికి విద్యార్థులు చదువుపై దృష్టి సాగించి భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. ఈ యొక్క సమయము కుంభరాశి వారి కెరీర్లో అద్భుతమైనటువంటి మార్పులను తీసుకైతే రాబోతూ ఉంది. విద్యార్థులు విద్యాపరంగా కూడా ముందడుగు వేస్తారు. భవిష్యత్తులో ముందడుగు వేసి కీర్తి ప్రతిష్టను కూడా సంపాదించుకోబోతూ ఉన్నారు. రాశి వారికి అత్యంతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. గురు శుక్రుల కలయిక కూడా అద్భుతమైన యోగాలను, ఆర్థికంగా విద్యార్థులు గొప్ప విజయాలను పొందుతారు. మరోవైపు దశమాధిపతి కుజుడు కూడా వీరికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా మీకు అద్భుతంగా ఉంటుంది. మీ ధన లాభాధిపతి గురువు కూడా 5వ ఇంట్లో ఉండటం వలన అత్యంత బలంగా ఉండి మీ జీవితంలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. చిన్న గాయాలను నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారస్తులకు కూడా ఇది ఒక శుభ సమయము. ముఖ్యంగా ఈ రాశి వారికి రేపు వచ్చేటటువంటి ఆగస్టు 17వ తేదీ నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది. 500 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి యొక్క యోగము ఈ రాశి వారి యొక్క జీవితాన్ని మార్చబోతుంది. కెరీర్ పరంగా కూడా ముందడుగు వేయడం జరుగుతుంది. తర్వాత రాశి కుంభరాశి వారు. ఈ రాశి వారికి కుంభరాశి తర్వాత తులారాశి వారు. తులారాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. కెరీర్లో ముందడుగు వేయడానికి 500 ఏళ్ల తర్వాత ఏర్పడే యొక్క 5 యోగాలు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. గురువు వృత్తి స్థానంలో, శుభగ్రహాల లాభస్థానంలో ఉండటం వలన తన సంచారం కూడా మీ జీవితంలో అదృష్టం, కీర్తి, విజయం వెల్లివిరుస్తాయి. వృత్తిపరంగా కూడా ఇది స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. భాగ్యాధిపతి, లాభాధిపతి మరియు రాష్ట్రాధిపతి సంచరించడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా అద్భుతమైన విజయాలను పొందుతారు. ప్రమోషన్స్, హోదా పెరుగుతుంది. జీవితంలో భారీ లాభాలను పొందుతారు. ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుంది. లాభాధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లైన 11 ఇంట్లో బలంగా ప్రవేశిస్తాడు. భాగ్యాధిపతి బుద్ధుడు కూడా అక్కడే చేరటం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పెట్టుబడులు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధనాధిపతి కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఒకే స్థాయిలో ఉండటం వల్ల ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. గురు శుక్రుల కలయిక వల్ల కుటుంబ సభ్యుల నుంచి, మిత్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సప్తమాధిపతి కుజుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉండేటటువంటి రోజులు రాబోతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.